వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జలాశయాలను తలపించే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను పరిశీలించిన గొండు శంకర్. ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచారు, ప్రజలను ఏమార్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకునే నాథుడే లేడు. చిన్నపాటి వర్షం వస్తేనే జలమయమయ్యే నగర పరిస్థితి నగర వాసులకి తప్ప నాయకులు పట్టించుకునే ప్రసక్తి దశాబ్దాలుగా లేదు. వీటికి భిన్నంగా తొలిసారి స్థానిక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచిన గొండు శంకర్ తనదైన శైలిని చూపుతున్నారు. గురువారం జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా నగరవాసుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. వర్షంలోనే తరచూ జలమయమవుతున్న ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి స్వయంగా పర్యటించారు. నగరంలోని పాత బస్టాండు, ఇరిసిపురం, ఆర్టీసీ కాంప్లెక్స్ లో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి జలమయమైన వైనాన్ని చూసి చెలించిపోయారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను రూపుమాపేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని, శాశ్వతంగా పరిష్కారం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. మధ్యవర్తిత్వం ద్వారా సుప్రీంకోర్టు నందు పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించిన జునైద్ అహ్మద్ మౌలానా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సుప్రీంకోర్టు నందు పెండింగ్ లో ఉన్న కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా ఒక కేసుని పరిష్కరించారు. కుటుంబ కలహాలు రావడం సహజమని, వాటిని సరిదిద్దుకున్న రోజున సమాజంలో గౌరవం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు మరియు చైర్మన్ సువర్ణరాజు మరియు మధ్యవర్తిత్వ న్యాయవాదులు పాల్గొన్నారు. వంశధార కాలువ ఆధునీకరణ పనులు పరిశీలించిన శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి. గురువారం జలుమూరు మండలం పెద్దదూగాం వద్ద వంశధార కాలువను ఆధునిక పనులను కాలువ పరిసరాల వద్దకు వెళ్లి వంశధార అధికారులతో పాటు శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పరిశీలించారు. రమణమూర్తి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ప్రతి రైతుకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని, ప్రతి రైతు కళ్లలో ఆనందమే లక్ష్యంగా అధికారులతో మాట్లాడి కాలువ పునరుద్ధరణ పనులు రైతుల సహకారంతో పూడికతీతలు జరుగుతాయని అన్నారు. గత ప్రభుత్వంలో వంశధార కాలువకు గడిచిన 5 సంవత్సరాలు గాలికి విడిచిపెట్టి రూపాయి పని కూడా కాలువల పనులకు ఖర్చు చేసిన దాఖలాలు లేవని, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రైతుల పట్ల సాగునీటి కాలువలు, షట్టర్లు ఆధునీకరణ పనులపై సమీక్షలు చేపట్టి వ్యవసాయ రంగానికి మళ్లీ పెద్దపీట వేయడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో వంశధార డిపార్ట్మెంట్ అధికారులు శ్రీహరి, సురేష్ మరియు పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, బగ్గు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. సినీ ప్రేక్షకులకు గురువారం ఒక పర్వదినం. ఎందుకంటే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక భారీ సినిమా గురువారం విడుదలై దూసుకుపోతుంది. ప్రభాస్ కథానాయకుడిగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నగరం కాశీ పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. నాగాశ్విన్ డైరెక్షన్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రానికి మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నాలాంటి ఎంతమంది నువ్వు అక్కడ హీరో తెలుసా? నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్. హై హై నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గురువారం నాడు రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ప్రతి సినిమా థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు. డప్పులతో, డాన్సులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా కూడా మంచి టాక్ రావడంతో
ప్రేక్షకులు చూసేందుకు మరింతగా ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఏ సినిమా థియేటర్ వద్ద చూసినా టికెట్ల కోసం ప్రేక్షకులు బార్లు తీరుతున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట వంటి పట్టణాల్లో ప్రేక్షకుల సందడితో పండగ వాతావరణం కనబడింది. ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ స్వామి వారిని సేవిస్తే అందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయని అర్చకులు సుబ్రహ్మణ్యం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో గురువారం నాడు వార్షిక కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి దేవాలయం ధర్మకర్త అయిన సింహ కృష్ణమూర్తి నాయుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణాన్ని జరిపించారు. ఈ మహోత్సవాన్ని చూసేందుకు నరసన్నపేట చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు విరివిగా తరలివచ్చారు. ప్రతి ఏడు స్వామివారికి ఇలా వైభవంగా కళ్యాణం నిర్వహిస్తున్నామని అర్చకులు కృష్ణబాబు, సుబ్రహ్మణ్యంలు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలను వింటూ పరిష్కార మార్గం చూపిస్తున్న సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు. అరాకొరా వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వసతి గృహ విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుని కొంతమేరకు పరిష్కార మార్గం చూపిస్తూ సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు చేపడుతున్న సేవల పట్ల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, రొటేరియన్ మల్లా తిరుమలరావు, కమల్ ట్రేడర్స్ వారి సౌజన్యంతో కంచిలిలో గల బీసీ వసతి గృహంలో వసతుల ఇబ్బందులతో ఎన్నో ఏళ్లుగా సతమతమవుతున్న విద్యార్థుల ఇబ్బందులను వసతి గృహ అధికారి ద్వారా తెలుసుకుని సోంపేట రోటరీ క్లబ్ స్పందించి విద్యార్థుల సౌకర్యం నిమిత్తం 8 ఫ్యాన్లు, పిల్లలకు గ్లూకోజ్ ప్యాకెట్లు అందించడంతో పాటు భవిష్యత్తులో వారి కార్యాచరణ కార్యక్రమాలకు ఇబ్బంది పడకుండా ఉండడానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని రోటరీ క్లబ్ సభ్యులు మల్లా తిరుమలరావు రోటరీ తరపున ఏర్పాటు చేస్తామని నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో పాటుగా కంచిలి PH ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగులు కూర్చునేందుకు గాను రోటరీ క్లబ్ సభ్యుడు మల్లా తిరుమలరావు 10 కుర్చీలు అందజేసి బాస్ట్గా నిలిచారు. జోరు వానలో కూడా కొనసాగుతున్న గొండు శంకర్ అన్నా క్యాంటీన్. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో గత 434 రోజులుగా గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు అన్నా క్యాంటీన్ నిరంతరాయంగా కొనసాగుతూ నేటికి 435 రోజులకు చేరుకుంది. సామాన్య వ్యక్తిగా, టీడీపీ నాయకునిగా చంద్రబాబు స్ఫూర్తితో తన సొంత ఖర్చుతో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గురువారం గొండు శంకర్ సందర్శించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి కొనసాగిస్తున్న అన్నా క్యాంటీన్ కు సేవలందిస్తున్న సిబ్బంది సేవలను ప్రశంసించారు. అనంతరం అన్నార్థులకు స్వయంగా వడ్డించడంతో పాటు ఆయన కూడా అక్కడే అందరితో పాటు భోజనం చేశారు. 435 రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో పాలు పంచుకుని అన్నా క్యాంటీన్లో సేవలందిస్తున్న వారిని ఆయన కొనియాడారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.